మీరు నాయనా మీ అగ్ని వంటి మాటలు నాయనా నీ దాసుని ముఖాంతరము నుంచి మీరే వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచిన వాక్య పరిచర్య అంతా మీ నామానికి మహిమకరంగా, సమాధానకరంగా, సంతోషంగా జరిగించమని ముందున సమయం అంతా నీ కనికర హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరం కూర్చున్నామండి. అందరం కూర్చున్నాం. పరిశుద్ధుడు మహాదేవుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? అందరు సంతోషంగా ఉన్నారా? రెండు చేతులతో ఒక సంతోషమైన స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. మంచిది. మనం గడిచిన వారమంతా దేవుడు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మరి ఒక వారంలో ఈ యొక్క జనవరి నెలలో ఈ ఆఖరి ఆదివారము, ఈ యొక్క చివరి వారము, మొదటి దినము దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. మనం కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథము తెరచినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఈరోజు వాక్య ధ్యానాంశంగా చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చాలండి. పరిశుద్ధాత్మదేవుడు సూటిగా మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచి ఆయన వాక్యము చేత మనకు ఉదక స్నానము చేయించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా మనం ఆలకిద్దాం కొద్ది నిమిషాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే ఎబ్బేజు. ఏం పేరండి? ఎబ్బేజు. ఎబ్బేజు అనగా అక్కడ ఫుట్ నోట్లో వ్రాయబడి ఉంటుంది. ఎబ్బేజు అనగా అర్థం ఏంటంటే వేదన. ఏమిటండి? వేదన. అదే ఇంగ్లీష్లో డిస్ట్రెస్ అంటారు. అంటే అతనికి ఎందుకని ఆ పేరు పెట్టారు? తమ తల్లి ఎందుకని ఆ పుట్టిన బిడ్డకి ఎబ్బేజు వేదన అనే అర్థం కలిగే ఎబ్బేజు అనే పేరు ఎందుకు పెట్టిందంటే అక్కడ రెండో మాటలో వ్రాస్తున్నాడు 9వ వచనంలో, అతని తల్లి అంట అతనిని వేదన పడి కనినది కనుక అతనికి ఎబ్బేజు అంటే వేదన అనే అర్థం వచ్చే పేరు పెట్టిందట తన తల్లి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఏమండి, ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక పేరు పెట్టబడుతుంది. వారి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వారికి పెట్టబడిన ప్రతి పేరుకి ఒక అర్థం మనకు ఉంటుంది. ఆ అర్థం ప్రకారంగా అంటే వారి యొక్క జీవిత విధానంలో వారికి కలిగిన పరిస్థితులను బట్టి, వారు కనినప్పుడు వారి బిడ్డలను బట్టి, వారికి పొందుకున్న పరిస్థితిని బట్టి వారికి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే తన జీవితంలో వేదన అనే అర్థం వచ్చే పేరు ఉన్నప్పటికీ ఎబ్బేజంట తన జీవితంలో తన తోటి సహోదరుల కంటే అంటే తన అన్నదమ్ముల కంటేనట ఏం పొందుకున్నాడంట చెప్పండి? ఘనత పొందినవాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మన పేరు వేదన అర్థం వచ్చే పేరు కాకపోయినా మన జీవితం అంతా కూడా ఏమిటి చెప్పండి? వేదన. మన జీవితం అంతా శోకమే, మన జీవితం అంతా దుఃఖకరమే, మన జీవితం అంతా శోధనమయమే, మన జీవితం అంతా ఇబ్బందికరమైన పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి. అంటే వేదన అనే అర్థం వచ్చే పేరు మనకు లేకపోయినప్పటికీ మనిషి జీవితంలో వేదనకు ఒక ప్రాముఖ్యమైన స్థానం మనం ఇస్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ రోజున మనం కూర్చున్న వారిలో కానీ ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారిలో కానీ నీ జీవితంలో మన జీవితంలో వేదన ఉండవచ్చు. కానీ వేదన కలిగిన పరిస్థితులలో కూడా మనము అందరికంటే ఘనము పొందిన వారముగా మనము మార్చబడాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ వేదన,
ఈ రోజున నీ శ్రమ, ఈ రోజున నీ శోధన, ఈ రోజు నీ ప్రతి పరిస్థితి, నీ ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి ఘనముగా మార్చబడాలి అంటే, నీ తోటి సహోదరులందరికంటే నీవు ఘనమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే ఈ ఎబ్బేజు కలిగిన లక్షణాలు మనము కూడా కలిగి ఉంటే, ఎబ్బేజు వలె వేదన కలిగిన జీవితం మనం కలిగి ఉన్నా దేవుడు మనల్ని ఘనమైన వారిగా నిలబడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఇతను ఏం పొందుకున్నాడు చెప్పండి? అతని పేరులో వేదన ఉంది, కానీ అతని జీవితంలో, వాస్తవమైన జీవితంలోనికి ఏముందో తెలుసు? అతనికి ఘనం పొందుకుంటున్నాడట. అందరి చేత ఘనత పొందాడు. తన అన్నదమ్ముల కంటే ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు. తన అన్నదమ్ముల కంటే ఘనమైన స్థితిలోనికి అతను వెళ్ళాడు. కానీ ఇంట్లో తల్లి ఏమంటుంది ఆ వ్యక్తిని? చెప్పండి, తల్లి ఏమంటుంది? ఒరే, నిన్ను వేదన పడి కన్నాను రా నేను, అందుకని నీకు ఏం పేరు పెట్టాను? వేదన. కానీ ఆ వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు వేదన కలిగి, నీ వలన వేదన కలిగిందని నీ తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. కానీ ఈ ఎబ్బేజుని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? ఘనత కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను బట్టి ప్రజలు వేదన పడవచ్చు. నిన్ను నన్ను చూసి, అబ్బా నీ వలన వేదన, నీ వలన రోదన, నీ వలన ఇబ్బంది, నీ వలన నా జీవితం ఇలాగ అయిపోయింది అని చాలా మంది నీ మీద, నా మీద నిందలు వేయొచ్చు. ఈ రోజున ఎబ్బేజు వంటి పరిస్థితి మనందరికీ కూడా ఉంది. కానీ ఎబ్బేజు దిగులు పడలేదు. నా కన్న తల్లే నన్ను ఏమంటుంది చెప్పండి? నిన్ను వేదన పడి కన్నాన్రా అని చెప్పి నన్ను చూసి బాధపడుతుంది నా తల్లి. అప్పుడు ఎబ్బేజు చేసిన పని ఏంటో తెలుసా? ఎబ్బేజు తన తల్లి నిన్ను వేదన పడి కన్నాన్రా అని తన తల్లి బాధ పెట్టే మాట మాట్లాడినా ఎబ్బేజు ఏం చేస్తాడు తెలుసా? దేవుని వైపు చూచాడు. దేవునికి స్తోత్రం. వేదన పడే ప్రతి వ్యక్తి, దుఃఖముతో ఉన్న ప్రతి వ్యక్తి, రోదనతో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరి వైపు చూడాలి తెలుసా? దేవుని వైపు చూడాలి. ఈరోజు నీవు దేవుని వైపు చూడగలిగితే, ఈరోజు దేవుని వైపు నీ కన్నులు ఉంచగలిగితే, నీవు దేవుని ఆశ్రయించగలిగితే, ఈ రోజున నీవు దేవుని ఆధారంగా చేసుకోగలిగితే, నీ ప్రతి వేదనను దేవుడు తీసేసి, ఎవరైతే నిన్ను బట్టి బాధపడుతున్నాను, నిన్ను బట్టి వేదన పడుతున్నాను, నిన్ను అనవసరంగా చేసుకున్నాను, నిన్ను అనవసరంగా నాతో పాటు నీవు కూడా పుట్టావు, నువ్వు ఒక మనిషివేనా, నువ్వు ఒకవేళ ఇదేనా అన్నట్లుగా ఒకవేళ నిన్ను బాధ పెట్టే మాటలు మనుషులు మాట్లాడుతున్నారా? నీవు బాధపడవలసిన అవసరత లేదు. నీ ప్రతి వేదనను ఘనతగా మార్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడని యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వేదనలో జ్ఞాపకము చేసుకునే దేవుడు, ప్రతి దుఃఖకరమైన పరిస్థితుల్లో జ్ఞాపకము చేసుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి వేదనని అర్థం వచ్చే పేరు కలిగిన ఎబ్బేజు జీవితంలో ఘనత ఎలా పొందుకున్నాడు? ఈ రోజున మనకు కూడా ఆశ ఉంటుంది. అబ్బా, నేను కూడా ఘనత పొందుకోవాలి, నేను కూడా ఘనమైన వ్యక్తిగా నిలబడాలి, నన్ను కూడా అందరూ చూస్తూ ఉండగా దేవుడు నన్ను ఘనమైన వ్యక్తిగా మార్చాలి అనే ఆశ ఈ రోజు నీకుందా? ఉంటే ఈ రోజు నీవు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విను. ఎబ్బేజు కలిగిన లక్షణాలు మనము కూడా కలిగి ఉంటే దేవుడు మనలను కూడా మన తోటి వారందరికంటే ఘనమైన వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఘనమైన వ్యక్తులుగా మార్చబడాలంటే, దేవుడు మనల్ని కూడా ఘనపరచాలంటే అసలు ఎవరు ఘనత పొందుకుంటారు? ఎలాంటి వ్యక్తులు ఘనత పొందుకుంటారు? మనకి దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? హౌ టు గెట్ టు బి హానర్డ్ అనేది మనం కొన్ని లక్షణాలను ఈ రోజున జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీకు 7 మాటలు చెప్తాను. ఎన్ని మాటలు? 7 మాటలు. ఎటువంటి మనుష్యులు ఘనత పొందుకుంటారు? మనం ఏమి కలిగి ఉంటే ఘనత పొందుకుంటాం? ఎబ్బేజు ఏమి కలిగి ఉంటే సహోదరులందరికంటే ఘనత పొందాడో కొన్ని 7 మాటలు మీకు దేవుని ప్రేరేపణతో మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాము. మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళితే 2వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టి ఉంచారు. ఆ మాటను మనం ఒక్కసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, అమ్మా 30వ వచనం చదివేది? చదువు. కావున యెహోవా వాక్కు ఏదనగా
నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చాలండి, చెప్పండి స్తోత్రం దేవునికి. హల్లెలూయా. మనము దేవుని చేత ఘనపరచబడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనము మొదటిగా దేవునిని ఘనపరచాలి. నీ మాట ద్వారా దేవునిని ఘనపరచడం, నీ ప్రవర్తన ద్వారా దేవునిని ఘనపరచడం, నీవు దేవునికి స్తుతి చెల్లించుట ద్వారా దేవునిని ఘనపరచడం, నీవు ప్రతి సందర్భంలో ప్రార్థించుట ద్వారా దేవునిని ఘనపరచడం, నీవు నీ బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో దేవునిని ఘనపరిచే ఒక నిజమైన భక్తి జీవితం నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను నీ అన్ని బంధువులందరి మధ్యలో, నీ స్నేహితులందరి మధ్యలో, నీ గ్రామ ప్రజలందరి మధ్యలో, నీ సహోదరులందరి మధ్యలో వారందరికంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా దేవుడు మనందరినీ ఘనపరచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని ఘనపరచాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని మనం ఘనపరచాలి. ఎలా ఘనపరుస్తాం మనం దేవుని? ఏమండి, 1 కేజీ పూలిస్తే దేవుడు ఘనపరచబడతాడా? ఏమండోయ్, 1 కేజీ పూలిస్తే దేవుడు ఘనపరచబడతాడా? లేకపోతే 1 కేజీ ఫ్రూట్స్ ఇస్తే, ఏమండి ఫలాలు ఇస్తే దేవుడు ఘనపరచబడతాడా? లేకపోతే మనము ఏమండి దేవునికి ఏదైనా ఒక చిన్న కానుక అర్పణిస్తే దేవుడు ఘనపరచబడతారా? వాటి ద్వారా దేవుడు ఘనపరచబడరండోయ్. ఇదిగోండి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన యొక్క నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనము దేవునిని స్తుతించే విధానాన్ని బట్టి దేవుని నామము ఘనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమాజంలో, ఈ రోజున ప్రజలందరి మధ్యలో నీ నా భక్తిని బట్టి, నీ నా ప్రవర్తనను బట్టి, నీ నా ఆలోచన బట్టి దేవుని నామము ఘనపరచబడుతుందా, లేకపోతే దేవుని నామము అవమానపరచబడుతుందా? మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏమండి, మనల్ని దేవుడు ఘనపరచాలంటే దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? అందరి మధ్యలో మనము దేవుని ఘనపరచగలగాలి. అటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము దేవుని స్తుతించగలగాలి. మన గృహములో ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఆరాధన జరుగుతూ ఉండాలి. ఏమండి, మన ఇంటి పేరు మీద క్రైస్తవుల కుటుంబం అని రాయబడవలసిన అవసరం లేదు. మన యొక్క ఇంటి మీద యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని రాయవలసిన అవసరం లేదు. మరి ఎలాగూ తెలుస్తుంది మనం క్రైస్తవులమని అంటే, ఇదిగో మన కుటుంబంలో దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించడం ద్వారా, మనం ఎల్లప్పుడూ దేవుని ఘనపరచడం ద్వారా ఈ కుటుంబం క్రైస్తవుల కుటుంబం, ఈ కుటుంబం ఎల్లప్పుడూ దేవుని ఘనపరుస్తుంది అనే ఒక సాక్ష్యాన్ని ఈ రోజున మనం అందరము కూడా సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సమూయేలును మనం చూస్తాం. సమూయేలు దేవుని ఏం చేస్తాడు తెలుసా? ఘనపరిచాడట. అందుకని అక్కడ అంటున్నాడు, నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తాను. రెండో మాట అక్కడ అనేది ఏంటంటే, నన్ను తృణీకరించి వారిని చెప్పండి నేను తృణీకరిస్తాను. మనుషులుగా మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి. మనం గనక నాకు దేవుడు వద్దు అని గనక వదిలేస్తామనుకోండి, దేవుడు మన వెనకాల పరిగెట్టడు. దేవుడు మన వెనకాల పరిగెట్టి మనల్ని బ్రతిమలాడడు. దేవుడు మన దగ్గరికి వచ్చి మన కాళ్ళు పట్టుకోడు. దేవుడు మన దగ్గరికి వచ్చి మన గడ్డం పట్టుకొని రా రా అని అన్నటికీ ఆయన బలవంతము చేయడు, బ్రతిమలాడనే వాస్తవాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనము దేవుని తృణీకరించేస్తే ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. మనము దేవుని ఘనపరిస్తే ఆయన మనల్ని తప్పకుండా ఘనపరుస్తాడు. యోసేపు ఒక చక్కటి సాక్ష్యంగా ఉన్నాడు దేవుని ఘనపరిచే వ్యక్తిగా. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినా, బానిసగా అక్కడికి కొనుక్కొని అక్కడ వెళ్ళబడినా, అక్కడ బానిసగా నివసిస్తున్నప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశంలో అతని యజమానుని దగ్గర, పోతీఫరు దగ్గర నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా దేవుని ఘనపరుస్తున్నాడు. ఈ ఐగుప్తు దేశంలో దేవుని తెలిసిన వారు లేరుగా, ఈ ఐగుప్తు దేశంలో దేవునికి ప్రార్థించేవారు లేరుగా. వీరందరూ కూడా విగ్రహారాధన చేసేవారు, వీరందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. నేను కూడా అలాగే ప్రవర్తిస్తాను అనుకున్న వ్యక్తి కాదండి యోసేపు. అక్కడికి వెళ్ళినా ప్రార్థన మానలేదు, అక్కడికి వెళ్ళినా దేవుని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవడం మానలేదు, అక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధన చేయడం మానలేదు, అక్కడికి వెళ్ళినా దేవుని ఇచ్చిన పరిశుద్ధతను మానేడా? పరిశుద్ధతను విడిచిపెట్టాడా? దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, యెహోవా యోసేపుకు తోడే ఉండెను గనుక అతని యజమానుడు కలిగిన సమస్తాన్ని
దేవుడు ఆశీర్వదించాడంట. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు అక్కడ ఘనపరచడానికి ఏమండి నిన్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్తాడు. కొన్నిసార్లు దేవుడు ఎరుగని ప్రజల మధ్యలోనికి తీసుకెళ్తాడు. దేవుని ఎరుగని జనముల మధ్యలోనికి తీసుకెళ్తాడు. ప్రార్థన అంటే తెలియని ప్రజల్లోనికి దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అమ్మ ఇక్కడ ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు లేరుగా, అమ్మయ్యా ప్రార్థన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు అని గనక నీవు అనుకుంటే దేవుడు నిన్ను గణపరుస్తాడా? నీకంటే వాళ్ళే హెచ్చుగా ఉంటారు. ఎవరు? అన్యజనులే హెచ్చుకుంటారు. మనం అప్పుడు బాధపడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అయ్యో ఏంటి నేను ఎందుకు గణపరచబడలేదు, నేను ఎందుకని హెచ్చింపబడట్లేదు, దేవుడిని తెలుసుకోకపోయినా వాళ్ళే అంతగా గణపరచబడుతున్నాడు, కారణం ఏంటి అనేది నీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన యొక్క ప్రార్థన కేవలం మందిరానికి మాత్రమే పరిమితం చేయకూడదు. మన భక్తి జీవితం కేవలం మన ఇంటి దగ్గర మాత్రమే పరిమితం చేయకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా మన భక్తి జీవితాన్ని కనపరచాలి. మనము యేసయ్య నామాన్ని మాత్రమే ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు భోజనానికి వెళ్ళినా, నీవు ఫంక్షన్కి వెళ్ళినా, నీ బంధువులతో మాట్లాడినా నీ నోటి వెంట యేసయ్య నామస్మరణ వినపడాలి. నీ నోటి వెంట దేవుని మాటలు రావాలి. అప్పుడు దేవుని నామం ఏమవుతుందో తెలుసా? ఆ అన్యజనులు కూడా అబ్బా వీళ్ళ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి, దేవుని మాటలు ఈ విధంగా ఉంటాయా, దేవుడు ఈ విధంగా నడిపిస్తాడా మనుషుల్ని అన్నట్లుగా వారందరూ కూడా అనుకుంటే అక్కడ దేవుని నామం ఘనపరచబడితే నిన్ను దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించడమే కాకుండా వారందరి మధ్యలో నిన్ను ఘనంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఎవరిని ఘనపరుస్తాడో తెలుసా? ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో. నీ తల్లి ఇంటికి వెళ్ళినా, నీ అత్తగారి ఇంటికి వెళ్ళినా, నీ బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క భక్తి జీవితంలో ఎక్కడ కూడా ఏమి రాకూడదు చెప్పండి? కదలిక రాకూడదు. నీ భక్తి జీవితంలో మార్పు రాకూడదు. నీ బంధువుల ఇంటికి వెళ్ళావు, ఫంక్షన్కి వెళ్ళావు, ఆ రోజు అక్కడ ఉండవలసి వచ్చింది, అక్కడ ప్రార్థన చేయి వారందరి నట్టింట్లో, వారందరిని కూర్చోబెట్టు. ఒకవేళ వారు ఎవరు రాకపోతే నీవే కూర్చుని పాట పాడే ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు అలాగా ప్రార్థన? ఏమండి చేయగలుగుతామా? చేస్తున్నారా ప్రార్థన? ఏమండి బంధువుల దగ్గరికి వెళ్ళాం, అడావిడంతా సరిపోయిందండి, వాళ్ళు ఆ పని ఈ పని చేశారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారు. ఏమండి వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి, మీరు అక్కడికి ఉన్నా, వారు ఏ పనులు చేసుకున్నా నీవు సమయం అప్పుడు నీవు రాత్రి పడుకునే ముందు ప్రార్థన మానకూడదు. మరలా వేకువజామున నీ ప్రార్థన మానకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఘనపరచడం అంటే ఇదే. మన భక్తిలో ఎక్కడ కూడా మార్పు కనబడకూడదు. మన భక్తిలో దేవుని సహవాసం ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ మనము దేవుని నామాన్ని ఘనపరిచే వారముగా మాత్రమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపును జైల్లో వేశారండి. ఇంచుమించుగా ఏమండి 10 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు యోసేపు. ఎన్ని సంవత్సరాలండి? ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రార్థన చేయడం మానేశాడు. అక్కడ ఏం మానినట్టుగా మనకు వాక్యంలో కనపడదు. అక్కడికి వెళ్ళినా దేవుడట యోసేపుకు తోడుగా ఉన్నాడట. ఎవరికి పెడితే వారికి దేవుడు తోడుగా ఉంటాడా? ఏమండి ఎవరికి పెడితే వారికి దేవుడు తోడుగా ఉంటాడా? మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తా. దేవుని దూతలు మనకు తోడుగా ఉండాలంటే మనకి ఏం కావాలి తెలుసా? మనకు అధికారం కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మాత్రమే గన్మ్యాన్ ఉంటాడు. మన ఊరు ప్రెసిడెంట్ దగ్గర ఉంటాడా గన్మ్యాన్? ఉండడు. ఎందుకని? ఎమ్మెల్యే హోదాని బట్టి మాత్రమే అతని దగ్గర ఎవరుంటారు? గన్మ్యాన్ ఉంటాడు. మన దగ్గర కూడా దేవుని దూత తోడుగా రావాలి అంటే నీవు అధికారాన్ని సంపాదించుకోవాలి. ఏమిటి అధికారం? దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు అధికారాన్ని సంపాదించుకుంటేనే దేవుని దూతల తోడు నీకుంటది. నీవు దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటేనే దేవుడి తోడు నీకు నాకు ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి వాక్యం? మనము దేవుని ఘనపరచగలిగితే, మనము దేవుని నామాన్ని మహిమపరచగలిగితే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడంటే దేవుని సేవకుడిగా నేను ఆపగలనా? ఊరుగో ప్రభువా వాళ్ళెందుకు ఘనపరుస్తున్నావు అని నేను ఆపగలుగుతానా? ఆపలేను కదా. కనుక
మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన విషయం. ఎబ్బేజు జీవితంలో వేదన ఉంది, కానీ సహోదరులకు అందరికంటే ఏం పొందాడు? ఘనత పొందినవాడిగా ఉన్నాడు. ఎందుకనంటే అతను ఎక్కడ ఉన్నా అతని వేదనను బట్టి దేవుని దూషించలేదు, అతనికి కలిగిన బాధను బట్టి దేవుని విడిచిపెట్టలేదు. దేవుని ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తూ వచ్చాడు? ఘనపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మా కాలేజీలో ఎవరో ఒకరు వారంలో ఒకసారి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తూ ఉంటారు. టేబుల్ మీద పెడతారు, పెద్ద టేబుల్ మీద. ఏమండి, ఆ ప్రసాదం తీసుకొచ్చినప్పుడు అందరు తింటూ ఉంటారు, వెళ్తా చూస్తూ ఉంటారు కదండి. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, ఏమండి, నేను దేవుని సేవకుడని వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఏమైందిలే, ఎవరు లేనప్పుడు గుట్టుకుని మింగేద్దాం అని కనుక నేను అనుకుంటే దేవుని గణపరిచినట్లా? ఏమండి, నేను చెప్పే మాట అర్థమవుతుందా మీకు? అంటే దేవుని గణపరచడం అంటే అందరున్నప్పుడు మాత్రమే కాదు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, నీవు ఒక్కదానివే ఉన్నప్పుడు కూడా నీవు దేవుడు చూస్తున్నాడని భయపడి ఆయనని ఘనపరచడం నువ్వు ప్రారంభిస్తే నిన్ను తప్పకుండా యోసేపులాగా ఒక ఘనమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కనుక మొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మొదటిగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఘనపరచాలి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు ఏముంటుంది చెప్పండి? వినయము ఉండును. చెప్పండి స్తోత్రం దేవునికి, హల్లెలూయా. వినయము అంటే అర్థం ఏంటో తెలుసా? విధేయత చూపటం, లోబడే మనస్సు. ఏ మనస్సు అండి? లోబడే మనస్సునే వినయం అంటాం, విధేయత అంటాం. మనకి ఘనత రావాలి అంటే ఆ ఘనతకు ముందు మనకేముండాలి తెలుసా? వినయము ఉండాలి, విధేయత ఉండాలి, లోబడే మనస్సు ఉండాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడే మనస్సు మనకి కావాలి, దేవునికి విధేయత చూపే మనస్సు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవునికి మనం విధేయత చూపించకపోతే, దేవునికే మనం లోబడకపోతే దేవుడు మనల్ని ఎలా కనపరుస్తాడు? ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేయండి. ఈ లోక సంబంధమైన పనిలోనే, ఈ లోక సంబంధమైన కంపెనీలో పనిచేసేవారు కానీ, పొలంలో పనిచేసేవారు కానీ, ఉద్యోగం చేసే వ్యక్తి కానీ అక్కడున్న అధికారికి లోబడే మనస్సు లేకపోతే వారికి ఏముండదంటే వారు పై స్థాయికి వెళ్ళలేరు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండిపోతారు. అంటే వాళ్ళకి ప్రమోషన్లు ఉండవు. మన భక్తి జీవితంలో కూడా దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి అంటే మనము దేవుని అధికారానికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనము లోబడే మనస్సు మనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. విధేయత అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే భక్తిపరుడు ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఏం చూపించాడండి ఇస్సాకు? విధేయత చూపించాడు తండ్రికి. ఒకవైపు దేవునికి విధేయత చూపించాడు, తండ్రి అయిన అబ్రహాముకి విధేయత చూపించాడు. ఎలాగో తెలుసా? 11వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాముని దేవుడు శోధించడానికి, పరీక్ష చేయడానికి అబ్రహాముతో దేవుడు దర్శనం ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకు కలిగిన ఒకే ఒక్క కుమారుడు, ఒక్క కుమారుడిని నాకు ఫలానా పర్వతం మీదకు వెళ్ళి నీవు బలి అర్పణ చేయాలి అని చెప్పగానే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా, దేవుడే ఇచ్చాడు, మరలా దేవుడే అడుగుతున్నాడు కనుక ఆ పర్వతం మీదకి వెళ్ళి నా కుమారుడిని బలి అర్పణ చేస్తానని వెంటనే ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఉన్న కట్టెలని, సామాగ్రి అంతటిని కూడా సర్దుకున్నాడు. ఒక గాడిదని ఏర్పాటు చేశాడు. తన బిడ్డని ఆ గాడిద మీద ఎక్కించుకొని సరాసరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తన భార్యకి చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవుడు బలి అర్పణ చేయమన్నాడు కుమారుడిని అని చెప్పలేదు. ఒకవేళ చెబితే ఏమయ్యో తెలుసా? ఆ శార ఆపేసేది. అక్కడ ఏం చేసేది? అబ్రహాం భార్య అనే శార, అదేంటయ్యా ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు మనకి ఇస్తే దేవుడు ఇమ్మంటాడా అని అతనిని ఆపేసేదేమో. అందుకని అబ్రహాము తెలివిగా వివేచనతో ఏం చేశాడంటే తన భార్యకు చెప్పలేదు.
రెండో విషయం ఏంటంటే అబ్రహాముకి ఒక నమ్మకం ఉంది, అబ్రహాముకి ఒక విశ్వాసం ఉంది. ఇచ్చిన దేవుడు మరలా తీసుకోడు. ఇది దేవుడు నాకు పరీక్ష పెట్టాడు కనుక దేవుడి మాటకు నేను లోబడతానని, దేవుడు చెప్పిన మాటకు నేను లోబడతానని ఎవరిని ఏ మారు మాట్లాడకుండా తన కుమారుడిని గాడి మీద ఎక్కించుకొని పర్వతం మీదకు తీసుకెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు అంటున్నాడు, తండ్రి బలిపీఠం ఉంది, బలిపీఠం అంతా పేర్చాం, బలిపీఠం మీద కట్టెలు పేర్చాం, కానీ బలి ఇవ్వటానికి పశువేది, బలి ఇవ్వటానికి గొర్రె ఏది, బలి ఇవ్వటానికి పొట్టేలేది అని కుమారుడు అడిగినప్పుడు తండ్రి హృదయం ఎంత నలిగిపోయిందో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ హృదయం నలిగిపోయినా దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. వెంటనే అబ్రహాము ఇస్సాకును తీసుకొని ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద పొడుకును పెడతా ఉంటే పిల్లవాడు ఏమీ పారిపోలేదండి. ఇస్సాకు చేతులు కడతా ఉంటే, ఇస్సాకు కాళ్ళు కడతా ఉంటే ఇస్సాకు మౌనముగా బలిపీఠం మీద అలాగే పడుకొని ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఎందుకని అలా ఉన్నాడు? అదే మన పిల్లలను కనుక మనం ఒక చోట ఉండండిరా అంటే ఉంటారా? ఒకవేళ మనం బలవంతంగా తీసుకెళ్ళామనుకోండి ఎంత ఏడుస్తారో. కానీ ఇస్సాకు ఏడవలేదట. ఇస్సాకు ఏమండి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని పారిపోలేదట. అదేంటి నాన్న, అదేంటి తండ్రి గారు నా చేతులు కడుతున్నావేంటి, నేను ఉండను ఇక్కడ అని అక్కడ నుంచి వెళ్ళిపోలేదట. తండ్రి మాటకు విధేయత చూపించాడు. ఓహో దేవుడు నన్ను కోరాడు కనుక దేవునికి నేను విధేయత చూపుతానని అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడట. అబ్రహాము కూడా దేవునికి విధేయత చూపించి కత్తి పైకెత్తాడు. అప్పుడు దేవుడు చూశాడు, కన్నులారా ఇదిగో అబ్రహామా, నాకు నీవు భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను, నీవు నాకు భయపడేవాడు కనుక ఎత్తుని కత్తి మరలా దించవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధేయత చూపించిన ఇస్సాకు ఎవరికి సాదృశ్యమో తెలుసా? శిలువ మ్రాణుపై మనుషులందరి పాప పరిహారార్థమై శిలువ మ్రాణుపై రక్తాన్ని చిందించిన యేసయ్యకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి లోపడే మనసు నీకు నాకు ఉంటే, అటువంటి విధేయత వినయము కలిగిన మనస్సు నీకు నాకు ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఘనపరిచే స్థాయిలోనికి మనలను తీసుకెళ్తాడండి. అందరికంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలబడతాడు. దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళినా, దేవుడు వాక్యము ద్వారా మనల్ని ఏ విధంగా గద్దించినా, దేవుడు మనల్ని సరి చేసుకోమని హెచ్చరిక చేసినా, దేవుడు మనల్ని వాక్యము ద్వారా ఏమండి మనల్ని గద్దించి శిక్షించడానికి సిద్ధపడినా నీవు మౌనముగా ఉండాలి. నీవు దేవుడిని ప్రశ్న వేయటానికి, నీవు దేవుడిని ప్రశ్నించడానికి నీకు నాకు ఎన్నటికి హక్కు లేనే లేదు అనే వాస్తవాన్ని ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రశ్నించే హక్కు మనకుందా? ఎందుకయ్యా భూమిని ఇలా చేశావు అని ప్రశ్నించగలమా మనం? ఎందుకయ్యా ఆకాశాన్ని ఇలాగ చేశావు మనం ప్రశ్నించగలమా? ఎందుకయ్యా నన్ను పుట్టించావు అని మనం ప్రశ్నించగలమా? అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టాను ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. మనం ప్రతి దానికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఏది చేసినా, మనము ఏమి చేయమన్నా, మనము ఏ విధంగా నడుచుకోవాలి అన్నా దేవుడు చెప్పినట్లుగా మనం తప్పకుండా నడిచి తీరాలి తప్ప మనము దేవునికి తిరుగుబాటు చేయటం అనేది మనకు ఎప్పుడు కూడా మంచిది కాదు. కనుక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఘనపరచబడాలి అంటే మనలో ఏం కావాలి చెప్పండి? విధేయత మనస్సు మనకు కావాలి. దేవునికి లోబడే మనస్సు నాకు కావాలి. మారు మనసు పొందమంటావా? నేను పొందను. నా చెడుతనాన్ని విడిచిపెట్టమంటావా? నేను విడిచిపెట్టను. దేవుని సన్నిధిలో ఉండాలంటావా? నేను ఉండను. ప్రార్థన చేయమంటావా? నేను చేయను. దేవుని వాక్యానుసారంగా నడుచుకోమంటావా? నేను నడుచుకోను. దేవుడు చెప్పినట్లుగా చేయమంటావా? నేను చేయను అని అంటావా? నీవు దేవుని చేత ఘనత పొందుకోవడం సాధ్యం కాదండి. మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు టీచర్ చెప్పినట్లుగా ఆ పిల్లవాడు ఏం చేయాలి? వినాలి. ఆ పిల్లోడు కనుక సారో మా అమ్మ నాన్న మాటే నేను విన్నా, నీ మాట నేనే అంటుకుంటాను అన్నాడు అనుకోండి, వాడికి చదువు అబ్బుతుందా? వాడికి చదువు వస్తుందా? ఏమండి? ఒకవేళ ఆ పిల్లోడు వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మ నాన్న ఆ సారో పాఠం నేర్చుకోమంటున్నాడే, చెప్పింది వినమంటున్నాడే, నేను ఎన్నో, నువ్వు ఒక్కసారి సార్కి చెప్పు, సార్ని ఒక్కసారి పోట్లాడు అని కనుక మీకు చెబితే
తల్లిదండ్రులు ఏం చేస్తారు? పదరా, అంత మాట అంటాడా అని మీరు వెళ్ళి ఆ సార్తో దెబ్బలాడతారా? లేకపోతే మీ పిల్లవాడికి సర్ది చెబుతారా? ఏం చెప్తారండి? పిల్లవాడికి సర్ది చెప్తారా? లేకపోతే ఆ సార్ అంత మాట అంటాడా? అరే నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దు, పదా నాతో పాటు పనికి వెళ్దాం అంటారా? అనొచ్చా? అలాగా అనకూడదు కదా. అది అర్థమైనప్పుడు మనం దేవుని సంధికి వచ్చి మనం దేవుని మాటలు వింటున్నప్పుడు మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు చాలా మందికి? ఏమండి, అది ఎంత అవసరమో ఇది అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయాన్ని మనమందరము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన విధేయత చూపించాల్సిందే. నువ్వు దేవుని తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, అయ్యా నేను ఆకాశమునికి ఎక్కినా అక్కడ నీవు ఉన్నావు, భూమి మీద ఉన్నా నీవు అక్కడున్నావు, నేను పాతాళానికి పరిగెట్టుకుని వెళ్ళినా అక్కడున్నావు, చీకటిలోకి వెళ్ళినా అక్కడున్నావు, వెలుగులోకి ఉన్నా అక్కడున్నావు, ఏ దేశం వెళ్ళినా అక్కడున్నావు, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడున్నావు, నీ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు దావీదు. మరి ఈ రోజున మనుషులు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా, నీవు ఏ ప్రాంతంకు వెళ్ళినా అక్కడ దేవుడు ఉంటాడు కదా, నీవు ఏ దాగు చోటుకు వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్ళి దాక్కున్నా దేవుడి కన్నులు నిన్ను నన్ను పరిశీలన చేస్తూనే ఉంటాయి. మనం ఎంతకాలం తిరుగుబాటు చేస్తాం దేవునికి? మనం ఎంతకాలం లోపడకుండా దేవుని విడిచిపెట్టి మనం తిరిగినా మనం ఏదో ఒక సందర్భంలో ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోమనే మాట తప్పకుండా మనం పలకాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పాను చాలాసార్లు, నా సాక్ష్యం, మేము ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు దేవుని మాటకు లోపడకుండా మేము ఏలూరులోనే తిరిగాం. ఎక్కడికి రాకుండా? దేవుని సేవకు రమ్మంటే, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడితే, ఈ శోభనాపురం వెళ్ళి దేవుని నా సేవ చేయమని దేవుడు మాట్లాడితే రాకుండా ఎక్కడ తిరిగాం? ఏలూరులోనే తిరిగాం. సిటీలో బాగుంది, రెస్టారెంట్లు బాగున్నాయి, ఇక్కడ బాగుంది, ఇక్కడే ఏదైనా ఇల్లు తీసుకుందాం, ఇక్కడే ఉందాం అన్నట్లుగా తిరిగాం లోపడకుండా. దేవుడు తీసుకొచ్చాడా లేదా ఇక్కడికి? ఏమండి, ఇక్కడికి తీసుకొచ్చాడా లేదా? మనం అనుకుంటాం మనం పెద్ద తెలివిగలవాళ్ళం అనుకుంటాం, మనమే తెలివిగలవాళ్ళం అనుకుంటాం. కానీ దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. మనము ఏం చేస్తే ఆయన మాటకు లోపడతామో ఆయనకు తెలుసు. అందుకని ఆయన మనం ఒప్పించుకునేదాకా మనం తీసుకురాకూడదు ఆ విషయాన్ని. దేవుడు చెప్పినప్పుడే మనం లోబడితే, దేవుడు మాట చెప్పినప్పుడే మనం విధేయత చూపిస్తే మనల్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? క్రమముగా మనల్ని ఘనపరిచే వ్యక్తిగా, ఘనపరిచే స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తప్పకుండా తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. మనకు రెండవ లక్షణం ఏం కావాలంటే దేవుని మాటకు మనం లోబడే మనస్సు మనకు కావాలి. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఏ మనస్సు కలిగిన వాడంట? వినయ మనస్కుడు. అంటే రెండవ అర్థం ఏంటంటే తగ్గింపు మనస్సు కలిగిన వాడు. లోబడే మనస్సుతో పాటు తగ్గింపు మనస్సు కూడా మనకి కావాలి. దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకుంటే, దేవుని ఎదుట మనం ఎంత తగ్గింపు మనస్సుతో ఉంటే అంతగా దేవుడు మనల్ని ఘనపరిచే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పై వచనం వ్రాయబడింది, ఎవని గర్వము వానిని తగ్గిస్తుందట. మనం ఎప్పుడు దేవుని ఎదుట గర్వంగా డంబంగా ప్రవర్తించకూడదు. ఏమండి, దేవుని ఎదుట మనం గర్వంగా ప్రవర్తించకూడదు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట మాట్లాడతాడు. మనము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒకే రీతిగా మనల్ని సరిచేయాలని ఇష్టపడతాడు. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యేసన్న గారంట ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఒక స్త్రీ ఆయన ఆ హోసన్న మందిరానికి వెళ్తూ ఉండేదట. ఒక సహోదరి, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా, ఏ కోటానికి వెళ్ళినా యేసన్న గారు జక్కయ్య గురించే చెప్తూ ఉండేవాడట. ఎవరి గురించి? జక్కయ్య గురించే. అసలు ఆవిడ ఏ కోటానికి వెళ్ళినా జక్కయ్య గురించే వాక్యం చెప్పేవాడు అండి యేసన్న గారు. అంటే దేవుడు అలా మాట్లాడించేవాడు జక్కయ్య గురించి. ఆవిడ అంటుందంట యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, యేసన్న గారి గురించి వేరే వ్యక్తితో, ఏంటి యేసన్న గారికి జక్కయ్య గురించి తప్ప ఏం తెలీదా? ఓ జక్కయ్య 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 అంటాడు.
జక్కయ్య మారు మనసు పొందినట్లుగా మీరు మారు మనసు పొందాలంటాడు. జక్కయ్యలాగా మీరు కూడా పాపం విడిచిపెట్టి, జక్కయ్య పేదవారికి తన ఆస్తినంతా కూడా ఏ విధంగా ఇచ్చాడో మీరు కూడా అలా మార్చబడాలంటాడు. అమ్మో, యేసన్న గారికి ఈ వాక్యం తప్ప ఏమీ రాదేమో అనుకునేదట ఆవిడ. అప్పుడు ఆ మాట యేసన్న గారికి తెలిసి అన్నాడట, అమ్మా, నాకు ఈ ఒక్క వాక్యం నాకు రావటం కాదు, పరిశుద్ధాత్మదేవుడు నీ ఉన్న ప్రతి ప్రాంతంలో అదే జక్కయ్య గురించి, మారు మనసు గురించి దేవుడు వాక్యం చెప్పిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందలేదు కనుక. ఏం పొందలేదు? నువ్వు మారు మనసు పొందలేదు కనుక నీకు మారు మనసు గురించి వాక్యమే వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది నా గురించి కూడా అనుకుంటున్నారుగా, ఈ పాస్టర్ గారు మాట్లాడితే పాపం చేయొద్దు అంటాడు, మారు మనసు పొందమంటాడు. మరి నువ్వు మారు మనసు పొందితే ఆ వాక్యం నీకు వినిపించదుగా. నీవు పాపం విడిచిపెడితే ఆ వాక్యము నీకు గుచ్చుకోదు కదా. అర్థమవుతుందా మాట? ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఏమొచ్చిందని? తలనొప్పి వచ్చిందని. ఏం నొప్పి? తలనొప్పి వచ్చిందని. తలనొప్పి వచ్చిందని మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ఏ ట్యాబ్లెట్ ఇస్తాడు? జ్వరం ట్యాబ్లెట్ ఇస్తాడా? ఏమిస్తాడండి? మోకాళ్ళ నొప్పికి ఇస్తాడా? తలనొప్పికే ఇస్తాడు. ఇంకా తగ్గలేదనుకో ఇంజెక్షన్ చేస్తాడు. అప్పుడు నువ్వు జ్వరం వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు, తలనొప్పి వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు, నడునొప్పి వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు, టైఫాయిడ్ జ్వరం వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు, కడుపులో నొప్పి వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు. నువ్వేం డాక్టర్ ఇంజెక్షన్ ప్రతిదానికి ఒకటే ఇంజెక్షన్ ఇస్తావు అని అంటామా? ఇంజెక్షన్ ఒకటే, కానీ దాంట్లో వేసే మందు సిరంజి ఒకటే, దాంట్లో వేసే మందు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సిన విషయం అది. దేవుని సేవకుడికి ఆ వాక్యం తప్ప వేరే తెలియదని అర్థం కాదు. నీవు మారేదాకా దేవుడు ఆ మాటే మాట్లాడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒక ఆవిడట ఒక సంఘంలో పాస్టర్ గారు మారు మనసు గురించి చెప్తున్నాడని వేరే సంఘానికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళినా అదే వాక్యం. ఆ సంఘం నుంచి మరలా వేరే సంఘానికి వెళ్ళిందంట. అక్కడ కూడా నువ్వు మారపోతే నరకానికి వెళ్తావు అంటున్నాడంట. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సంఘానికి వెళ్ళిందంట. ఆ పాస్టర్ గారు బాగా చెబుతాడేమో, నన్ను పొగుడుతాడేమో అని వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళినా నువ్వు మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందు, దేవుడి రాకడ వస్తుంది, మార్పు చెందు అంటున్నాడంట. ఈవిడికి విషయం అర్థమైపోయింది. ఏ విషయం? తేడా ఎవరిలో ఉంది? తేడా సంఘంలో లేదు, తేడా పాస్టర్ గారిలో లేదు. ఎక్కడుంది? నాలో ఉంది తేడా. నేను మార్చుకోవాలి కదా. నేను మారు మనసు పొందాలని మరలా ఏ మొదటి సంఘంలో అయితే ఉందో ఆ మొదటి సంఘానికి వెళ్ళి ఆ సేవకుడి దగ్గర ఒప్పుకొని సేవకుడితో ప్రార్థన చేయించుకొని బాప్తిసం పొందిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా విశ్వాసులారా? మనం మార్చాల్సింది మందిరాలు కాదు, సంఘాలు కాదు. మార్చాల్సింది మన జీవితం, మార్చుకోవాల్సింది మన హృదయం. ఎక్కడికి వెళ్ళినా దేవుడే మాట్లాడతాడు. దేవుని సేవకుడు సొంత మాటలు చెప్పాడు అనుకోండి, అక్కడ రాదు మారు మనసు గురించి. దేవుని ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రోషంగా మాట్లాడతాడో అక్కడ నీవు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా నీవు మార్చబడేదాకా అదే వాక్యం చెప్పిస్తాడు సేవకుడితో. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన వేరే ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం అంతా మారిపోతుంది. మన సంఘంలోనికి, మన మందిరంలోనికి వచ్చే ప్రతి సేవకుడు ఇదే మాట చెప్తాడు. నేను వేరేది ప్రిపేర్ అయ్యానండి, నేను వేరేది సిద్ధపడ్డానండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మొత్తం మార్చేశాడు. కావాలంటే వారితో చెప్పిస్తానండి మీకు. అర్థమైందండి? నేను చెప్పేది అబద్ధం కాదు. ఏమండి, చాలామంది చెప్పారు. చివరికి ఆదాం గారు కూడా చెప్పారు. ఆదాం గారే కానీ, రాజేష్ గారే కానీ, శేఖర్ అన్నే కానీ, పాల్ అన్నే కానీ, సురేష్ పాస్టర్ గారే కానీ, నేను చెప్పా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఎవరు వచ్చినా, ఈ ఫుల్ ఫీట్ మీద ఎవరు నుంచున్నా వారి యొక్క తలంపులన్నీ దేవుడు మార్చేసి దేవుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుడి మీద అలిగి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళి దాక్కోగలుగుతావు? ఏమండి, నా మీద కోపడితే ఏం ఉపయోగం అండి? ఈ బడిలో టీచర్ గారు కోపడ్డానని వేరే బడిలోకి వెళ్తే అక్కడ టీచర్ కోపడతాడు. ఎక్కడికి వెళ్ళినా పాఠం చెప్తున్నాడు టీచర్ గారు. పాఠం చెప్తే ఎట్టా మా ఓడికే
చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే బాగుంటుంది కానీ అని ఎన్ని మారుతావు? చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే చదువు వచ్చేద్దా? ఏమమ్మా రత్తమ్మ మొత్తం చదువు? మేము ఎట్టగో చదువుకోలేకపోయామా, మా పిల్లలను చదివిస్తామండి. ఈ మాయతోడు చదవడండి అనుకుంటామా లేదండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టుగా చెప్పరు స్కూల్లో. మనకులాగా ఆలు బండిరాలు బూతు మాటలు చెప్తారు అక్కడ. ఆ మాట మాట్లాడు, ఇది మాట్లాడు అంటాడా? అనడో. అక్కడ పాఠం వేరుగా ఉంటుంది. అన్ని విషయాలు అక్కడ నేర్పిస్తారు. మావాడు నేర్చుకోడు కానీ నువ్వు ఇవన్నీ చెప్తే ఎట్లా నేర్చుకుంటాడా మావాడు? ఈ స్కూల్ బాగోలేదు, ఆ స్కూల్కి తీసుకెళ్తాను, అక్కడైతే ₹1,00,000 ఫీజు అంట, మాకు బాగా ఏమవుద్ది ప్రెస్టేజ్ పెరుగుతుంది, ₹1,00,000 కట్టి అక్కడ చదివిస్తామంటాడు. అక్కడ వీడికి చదువుకోవాలని లేనోడు ఎక్కడ జాయిన్ చేసినా చదువుకోగలుగుతాడా? చదువు ఎక్కదు ఆ వ్యక్తికి. ఏమండి? ఆ వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన, చైనా లాంగ్వేజ్లో జాయిన్ చేసిన, ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కూల్లో జాయిన్ చేసిన, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంవత్సరానికి 2 లక్షలు కట్టించుకునే స్కూల్లో జాయిన్ చేసిన మన బుర్రలోకి ఏది ఎక్కకపోతే ఏమండి ఆ బురదలో దాన్ని ఏమంటారు, ఆ బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంటాయి మన డబ్బులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మనలో ఏం కావాలంటే చెప్పండి, తగ్గింపు మనసు, హంబుల్నెస్ కావాలి. దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. వాక్యంలో రాస్తాడు, తమ్మును తాము తగ్గించుకున్న వారు ఏమవుతారంట, హెచ్చింపబడతారు. తమ్మును తామును హెచ్చించుకునే వాళ్ళు ఏమవుతారు, తగ్గించబడతాడు. మనం ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు సుమా. దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి. దేవుని మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. మనుషుల్ని బ్రతిమలాడుకుంటాం మనం. మనుషుల్ని ఏమండి, ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు వేళ్ళ పడతాం, అయ్యా ఏ విధంగా బతికించండి అని. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు చేయకపోతే చేయబోవలే, మా దగ్గర డబ్బులు లేవా చేయించుకోవడానికి అన్నట్టుగా మనం దేవుని దగ్గర ఏం చూపిస్తాం చెప్పండి, గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. దేవుని దగ్గర మనం గర్వాన్ని ప్రదర్శించరాదు. మనము ఎంతవరకు దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి, ఆయన దగ్గర మనం తగ్గించుకొని మనము జీవనం కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం పొందుతాడట, ఘనత పొందుతాడు. నేను చెప్తాను ఎంతమందిలో అయినా. గడిచిన దినాల్లో వాలంటీరోను ఇంకొక ఆవిడ వచ్చింది. మీ ఇంటికి కూడా వచ్చారా రాత్రిపూట? కులగణన, క్యాస్ట్ గురించి తెలుసుకోవడానికి, కులం ఏంటో తెలుసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు పంపించారంట. నువ్వేదైనా చేయగానే కులం గురించి మాత్రం అందులో పెట్టొద్దని చెప్పాను నేను. భయపడిపోయాడు వాలంటీర్. ఏం పెడతాడంట, ఏమన్నా పెడతాదా కులం, మన కూడెడుతుందా? జగన్కి ఏం కావాలంటే ఎంతమంది ఏ కులం ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ తీసుకుంటున్నాడట. నా దగ్గరికి వచ్చారు, మీరు ఫలానా క్యాస్ట్ అని పెట్టబోతున్నా, అది ఏమి పెట్టొద్దు, నా పేరు పెట్టుకో, నా భార్య పేరు పెట్టుకో, నా ఇంట్లో ఉన్నవారి పేరు పెట్టుకో, కులం మాత్రం దాంట్లో యాడ్ చేయొద్దని చెప్పారు. నేను చివరికి స్కూల్లో నా బిడ్డను జాయిన్ చేసిన నో క్యాస్ట్ అనే ఆప్షన్ టిక్ పెడతాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే అది నాతోనే మొదలవుద్ది స్కూల్లో. అర్థమవుతుందా? మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుని దగ్గర మనం వినయ మనస్సు కలిగి, దేవునికి మనం ఎంత దగ్గరగా, ఎంత తగ్గించుకొని మనం దేవునితో సహవాసం చేస్తామో అంతగా మన జీవితంలో ఏం చేస్తాం చెప్పండి, దేవుని యొక్క ఘనతను మనము పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నేను ఫలానా, లేకపోతే నాకు ఎంత ఉంది, నేను ఫలానా వ్యక్తిని, నా ఫలానా కుటుంబం, లేకపోతే నాది ఫలానా వంశం అని చెప్పి మనం ఎక్కడో కూడా గర్వం ప్రదర్శన చేయడానికి వీలు లేదండి. దేవుడు దానిని అంగీకరించిన వాక్యంలో. ఎందుకంటే అది మనుషులు ఏర్పాటు చేసింది కనుక, మనుషుల విభజన చేసింది కనుక, వారి వారి పనులు బట్టి కులగణన చేశారు. ఏమండి, ఒకవేళ నా కాస్ట్ని నాకు ఆపాద చేయాలనుకోండి, నేను ఆ పని చేస్తేనే నేను ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని. ఏ పని అండి? ఆ పని చేస్తేనే. పనికి మన చేతి పనిని బట్టి ఆ రోజున కులాలను విభజన చేశారు. మరి నేను దేవుని సేవకుని కదా, నేను దేవుని పనిని చేస్తున్నాను కదా. దేవుని పనికి, దేవుని సేవకుడికి కులానికి ఏ సంబంధం లేదు అనే విషయాన్ని, వాస్తవాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ మనసు కావాలి మనకు చెప్పండి? తగ్గింపు మనసు. తగ్గింపు మనసే కావాలి. నేను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎవరి మధ్యలోనికి వెళ్ళినా
నేను చెప్తాను, యేసయ్య నా తండ్రి నేను గర్వంగా చెప్తాను. ఎవరండి? ఒక ఆవిడ ఆ మధ్య కాలేజీలో జాయిన్ అయింది కొత్తగా. ఆవిడేమందంటే, సార్ నమస్తే అండి, ఏం పేరు నీ పేరు అండి? నా పేరు పవన్ కుమార్ అమ్మ. మీరు ఎవరు భక్తులండి అంది. నేను హనుమంతుని భక్తురాలండి అంది. నేను యేసయ్య భక్తునని చెప్పా గర్వంగా. దేవునికి స్తోత్రం. ఇక ఆవిడేం మాట రావట్లేదు, ఆవిడేం నోటేమంట. ఏ భక్తురాలు? ఆవిడ ఏ భక్తి అయినా చేయనివ్వండి, కానీ నా భక్తిని నేను అందరికీ తెలిసేలాగా చెప్తా. నా కాలేజీలో స్టూడెంట్స్తో సహా తెలుసు నేను దేవుని సేవకుడిని. నేను ఎవరికి దేవుని సేవకుడిని చెప్పడానికి సిగ్గుపడను, వాళ్ళు తెలుసుకుంటారు నా గురించి. ఏమండి? దేవుని సేవకుడని, దేవుని వెంబడించేవారమని, క్రైస్తవులమని మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు. గడిచిన దినంలో ఒక సేవకుడు వాక్యంలో చెబుతున్నాడు, మీ ప్రతి ఇంటికి కులగణన గురించి ఒక సర్వే వస్తుంది. ఆ సర్వేలో దేవుని వెంబడించే క్రైస్తవులు ఉన్న ప్రతి ఒక్కరు, ఏమండి, అక్కడ ఏముంటుందంటే రిలీజియన్, మతం అనే దగ్గర మీరు హిందువులని పెట్టించుకోవద్దు, క్రైస్తవులని పెట్టించుకోవాలని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ధైర్యంగా చెప్పాలి నేను క్రిస్టియన్ అని. సర్టిఫికెట్లని ఆమె హిందూ ఉండి నీవేమో బయట జీవితంలో క్రైస్తవుడిగా చలామణి అయితే నీ భక్తి చెల్లదు. అవునండి? మీ అందరి సర్టిఫికెట్లు అదే ఉందా? మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు అదే ఉందా? మీ రిలీజన్ ఏంటంటే వెంటనే హిందూ అని చెప్తారు. కానీ నేను చెప్పను. కాలేజీలో నాకు సర్వే చేశారు ఒకసారి. ఆ సర్వేలో కూడా హిందూ అని పెట్టుకుని నేను క్రిస్టియన్ అనే పెట్టా. ఎందుకు భయం? మనం భక్తి చేస్తున్నప్పుడు, మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? దేవునితో మనం సహవాసము చేయడం అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. అర్థమవుతుందండి? మనము దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆ సర్టిఫికెట్లో హిందూ అనే పదం ఉండకూడదు. ఇంకా ఏముండాలి? క్రిస్టియన్ అనే ఉండాలి. క్రిస్టియన్ అంటే మీకు ఇచ్చే ఏమైనా మానేస్తారనుకుంటున్నారు? ఏం మానరు. అర్థమవుతుందా? మీకు ఇచ్చే ఇస్తారు. కనుక మనము దేవుని ఘనపరిచే వారముగా, దేవునికి లోపడే మనసు కలిగిన వారముగా, మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మనము దేవుని మనం వెంబడించగలిగితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. 4వది చెప్తాను చూడండి మీకు త్వరగా. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూడండి, నీకు మరో లక్షణం కావాలి. నీవు ఘనత పొందాలంటే ఏం క్షమించాలి? ఎదుటి వారి తప్పులు క్షమించగలగాలి. క్షమించగలుగుతున్నామా ఎదుటి వ్యక్తి తప్పులు? కొంతమంది ఇంట్లో భర్త ఏదైనా తప్పు చేస్తే క్షమించలేరు, భార్య ఏదైనా తప్పు చేస్తే క్షమించలేరు, కోడలు తప్పు చేస్తే క్షమించలేరు, అల్లుడు తప్పు చేస్తే క్షమించలేరు, ఇంట్లో ఉన్న పిల్లలు తప్పు చేస్తే క్షమించలేరు. కానీ క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే క్షమించే గుణం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరినైనా క్షమించాలండి. ఏమండి నానా రీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి నా గురించి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని తిట్టడం వల్ల నీ యొక్క శరీరానికి ఏమన్నా తూట్లు పడ్డాయా? నీకేమన్నా ఒక చిన్న గాయమైనా శరీరానికి? ఏమీ లేదు. నేను చెప్పగలను సాక్ష్యం. ఏమండి, మా బాబాయిలు మా మధ్య ఎంత మాటల మంతి జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడా. నేను గడిచిన సంవత్సరం మీటింగ్స్ పెట్టడానికి ఇద్దరికీ ఫోన్ చేశాను నేను. అదే నేను కనుక నన్ను ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు నేను ఫోన్ చేయను అని కనుక నేను ఉంటే మా మధ్య విరోధం అలాగే ఉండిపోద్ది. తప్పు చేసినా లేకపోతే వారు తప్పు చేసినా మనం తప్పు చేసినా ఒకరు ఏం చేయాలి చెప్పండి? క్షమించుకోవాలి, సమాధాన పడాలి. ఈ రోజున సంఘాలలో ఒకరితో ఒకరు సమాధాన పడకుండానే ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సంస్కారాధనలో పాల్పొందులు పొందుతున్నారు. అది దేవుడు అంగీకరించుడండి. మనం ఘనత పొందాలంటే ఇతరుల తప్పుల్ని మనము క్షమించగలగాలి. వాళ్ళు అట్ట చేశారండి, వీళ్ళు ఎట్ట చేశారండి, వాళ్ళు అలా చేశారండి, వీళ్ళు ఎలా చేశారండి, పక్కనోళ్ళ గురించి మనం మాట్లాడతాం. మనం ఏంటో మనం ఎప్పుడు కూడా గ్రహించుకోలేము. చాలా సందర్భాల్లో ఎప్పుడు మనం పక్క వ్యక్తి గురించి ఆలోచన చేయకూడదండి. మనం పక్కన వాళ్ళతో ఎప్పుడు మన భక్తి జీవితాన్ని పోల్చుకోకూడదు. నాకు క్షమించే గుణం ఉందా,
నాకు ప్రేమించే గుణం ఉందా, మనల్ని తగ్గించుకునే మనసు నాకుందా, దేవుని గణపరిచే మనసు నాకుందా, దేవునికి విధేయత చూపించే మనసు ఉందా, మనకు మనం పరీక్ష చేసుకోవాలి. పక్కన వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటే మన భక్తిలో ఏమైపోతుందో తెలుసా, ఆత్మీయంగా పడిపోతామనే వాస్తవాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మనం ప్రతిరోజు మన గురించి ఆలోచించాలి. మన గురించి అంటే అందరి గురించి ప్రార్థన చేయడం మానేయాలని కాదు, ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి. వారి గురించి మనం ప్రతిరోజు ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకొని వారిని క్షమిస్తూ మనం ప్రార్థన చేయాలి. మన భక్తి జీవితాన్ని మనం ప్రతిరోజు ఏం చేయాలి, కాటాలో కొలుచుకోవాలి. మనం ఎంత ప్రార్థన జీవితంలో ఉన్నాం, మన భక్తి జీవితం ఎంతగా ఉందని మనం కాటాలో వేసుకుని కొలుచుకోగలిగితే మనం తప్పకుండా దేవుని చేత ఘనపరచబడే స్థాయిలోనికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేయట్లేదండి, వీళ్ళు ప్రార్థనకి రావట్లేదండి, వాళ్ళు వాక్యం వింటలేదండి, వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకోవట్లేదండి. ఎందుకు మనకి? మనం నడుచుకుందాం, మన గురించి మనం ఆలోచన చేద్దాం, మన భక్తిలో బలపరచబడదాం. మన భక్తిలో బలపరచబడి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారి మనసు కూడా దేవుడు మారుస్తాడేమో అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? తప్పులను క్షమించాలి. శారమ్మమ్మ నిన్నేమన్నా అందా? క్షమించు. క్షమిస్తే నీకు పోయేదేం లేదుగా. శారమ్మమ్మ అలా అంటుందా నన్ను? శారమ్మమ్మ ప్రార్థనకు రమ్మంటదా? అందరి మధ్యలో ప్రార్థనకు రమ్మంటదా? మళ్ళా నీ మొహం చూడు, నువ్వు చెప్పొచ్చేదాన్ని అయ్యావా? నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు వాక్యం నువ్వు వెళ్ళు, నాకు చెప్తావేంటికి అని కోప్పడవలసిన అవసరం లేదు. చెప్పిందా పెద్దావిడ, సరే మా అమ్మ వస్తానులేని అని ఒక మాట వదిలేస్తే ఇబ్బంది లేదుగా. ఆవిడ ఇంకోసారి మళ్ళా చెప్పదుగా. ఆవిడేమో చెప్పొద్దన్నా చెబుతూ ఉంటుంది, వీళ్ళేమో ఆవిడ మీద కోపపడుతూ ఉంటారు. కానీ మనం తప్పులు క్షమిస్తేనే మనము దేవుని ఘనపరుచినట్లు అవుతుంది. మనం తప్పులు క్షమిస్తేనే మనము దేవుని ఘనపరిచిన వ్యక్తిగా దేవుడు మనల్ని ఘనపరిచే స్థాయిలోనికి మనం వెళతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎన్నిసార్లు మా అమ్మ మీద కోపడ్డాను, ఎన్నోసార్లు కోపడ్డాను, సమాధాన పడ్డాం, క్షమించాం. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తప్పు చేయకుండా మనిషి ఎవరు ఉంటారండి? ఒకరి తప్పులు ఒకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. అంత మాట అంటాడా పాస్టర్ అయ్యండి? ఏమండి పాస్టర్ అయ్యండి ఆదివారం ప్రార్థనకు రమ్మంటాడా? నీ చర్చ్ ఒకటైనా ఉంది, వేరే చర్చికి వెళ్తా అని అంటే ఏమైనా భావ్యం ఉంటుందా? అంటే వెళ్ళే వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదు, వెళ్ళనేమండి, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు వారి మీద నాకేం కోపం లేదుగా. ఈ సంఘము నుంచి వేరే సంఘమునకు వెళ్ళారు కనుక దేవుడు ఏం చేస్తాడో చూడండి అని అనాలా మనం? ఏమండి, అది దేవుడికి వారికి సంబంధించింది కదా, మనకెందుకు బాధ అంటున్నా నేను. మన భక్తి జీవితం వ్యక్తిగతమైనది, ఆత్మ దేవునికి సంబంధించినది. వారు తప్పిపోయి వెళ్ళిపోయినా, వారు ఏమి చేస్తున్నా అన్నీ దేవుడు గమనిస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, వేరే సంఘానికి వెళ్ళినా, వేరే ప్రాంతానికి వెళ్ళినా, వేరే ఊరు వెళ్ళినా, దేవుడు అన్నీ కూడా మనల్ని ఏం చేస్తాడు? అంకుల్ గారు మనల్ని గమనిస్తాడో లేదా? దేవుడు గమనిస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద కోపం లేకుండా మనం దాన్ని విడిచిపెడతాం. దేవునికి స్తోత్రం. కోపపడండి, తప్పు చేస్తే మీరు ఇది చేశారు, ఇది తప్పు అని చెప్పండి. ఒకవేళ వారు ఒకవేళ మిమ్మల్ని దూషిస్తే వారిని క్షమించకుండా మాత్రం మీరు ఉండొద్దు. తప్పులు క్షమించేవాడే క్రైస్తవుడు, క్షమించే గుణము ఉన్నవాడే క్రైస్తవుడు అండి. నన్ను ఎంతోమంది ఎన్నో రకాలు మాట్లాడతారు, నేను ఎవరితో మాట్లాడకుండా ఉండనే. నాకు ఎన్నో వినపడతాయి, ఈ ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు నన్ను అనేవి మీరు చూపులు చూడవలసిన అవసరం. చూస్తే ఏమనొస్తుంది నాకు? దేవుడికి అప్పగించుకోవటమే. అయ్యా ఆ వ్యక్తిని నీవే జ్ఞాపకం చేసుకో, క్షమించి నీ చిత్తమైతే ఆ వ్యక్తిని రక్షించుకొని ప్రార్థన చేస్తా. ఒక చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏం చేయాలని చెప్పండి? తప్పులను క్షమిస్తే మనం ఏం పొందుతాం చెప్పండి? ఘనత పొందుతాం. అది ఎవరైనా కానివ్వండి, వారిని క్షమించడం మనం నేర్చుకుందాం. తర్వాత మాట జ్ఞాపకం చేస్తా. 5వ మాట,
అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16 వచనం. త్వరగా 2-3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. చాలా మంది నెనరు గల స్త్రీ, ఏ స్త్రీ అంట? నెనరు గల స్త్రీ ఏం పొందుతుందట? ఘనత నొందును. నెనరు గల స్త్రీ అంటే అర్థం ఏంటంటే దయ కలిగిన స్త్రీ, ప్రేమ కలిగిన స్త్రీ, జాలి కలిగిన స్త్రీ ఏం పొందుతుంది? ఘనత పొందుతుంది. అందుకనే కన్యకైన మరియని దేవుని దూత ఇలా సంబోధించాడు. ఏమని సంబోధించాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం. అంటే ఆమె దేవుని దయను పొందుకుంది. ఆమె దయ కలిగిన స్త్రీ, జాలి కలిగిన స్త్రీ, కరుణ కలిగిన స్త్రీ. ఈ రోజున ప్రతి స్త్రీకి ఏముండాలంటే దయ ఉండాలి, దయ కలిగిన మనసు ఉండాలి. మనము దయ కలిగిన మనుషులుగా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఘనత పొందే స్థాయిలోనికి మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? గ్రేషియస్ ఉమెన్. గ్రేస్నే మనం తెలుగులో ఇంకో పదం ఉపయోగిస్తాం, కృప. కృప వలన ఏం చేస్తామంటే మనం ఎవరినైనా ప్రేమించగలుగుతాం. దేవుడు మనల్ని అందరినీ క్షమిస్తున్నాడంటే, ఈ ప్రజలందరూ ఎన్ని చేసినా ఎంత చెడుతనంలో ఉన్నా దేవుడు క్షమిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆయన ఉచితమైన మహా కృప. ఆ దయగలిగిన మనస్సు మనకు ఉండాలి. అయ్యో ఫలానా వ్యక్తి అలా ఉన్నాడే, పాడైపోతున్నాడే, ఫలానా వ్యక్తి ఇలా జరిగిందే, ఫలానా వ్యక్తికి ఇలా హాస్పిటల్లో ఉన్నాడే, ఫలానా వ్యక్తి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడే అనే దయ కలిగిన స్త్రీలుగా, పురుషులుగా మనం ఉండగలిగితే మనం వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం వాళ్ళని పలకరిస్తే చాలండి, దయ కలిగి వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళు సంతోషపడతారు. వారు దేవుని సన్నిధికి రావటం రాకపోవటం వేరే విషయం. ఏమండి, మనం బాగోని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు అందుకని ఎట్లా జరిగింది, దేవుణ్ణి నమ్ముకుంటే ఈ బాధ ఉండేది కాదుగా నీకో అని అన్నారనుకోండి, ఆ వ్యక్తి వెళ్ళి మరలా వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారా? అక్కడ ఏం చెప్పాలా? నీవు బాగోని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కాదమ్మా తగ్గిపోతుంది, నేను ప్రార్థన చేస్తా, మా సంఘం ప్రార్థన చేస్తారు, తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడని ఒక దయగలిగిన మాట నువ్వు చెప్పాలి. దయగలిగిన మాట నీవు అక్కడ చెబితే ఆ వ్యక్తికి ఏమవుద్ది చెప్పండి? చెప్పండి ఏమవుద్ది? కొంచెం బలం వస్తుంది. అమ్మాయి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది, అమ్మ వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తారంట, చాలా సంతోషం. అక్కడికి వెళ్ళి మమ్మల్ని ప్రార్థన చేయమంటావు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చుగా, ప్రార్థన చేయవా అనకూడదు. ఎక్కడికి వెళ్ళి బెడ్ మీద ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి విశ్వాసం ఉంచమ్మా, మేము చేస్తాం, నువ్వు లేవలేవు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకుని మేము ప్రార్థన చేస్తే ఏకీపించు అని ఆ మాటలు చెప్పాలి. ఇలాగే ఆ మధ్య మా చుట్టాల్లో గడిచిన 10 సంవత్సరాల క్రితంలో ఇట్టాగే జరిగిందమ్మా. ఆపరేషన్ చేశారా, ఐసీలో పెట్టారమ్మా, ఐసీలోంచి తీసుకొచ్చారమ్మా, అయిపోయింది. ఏమైపోయింది? ఐసీలోంచి తీసుకొచ్చారు, తీసుకొస్తామే ఇంటికి తీసుకెళ్ళిపోయారమ్మా అని వాళ్ళని భయపెట్టకూడదు. ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడని దయగలిగిన మాటలు చెప్పాలి. వాళ్ళని భయపెట్టే మాటలు మనం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని మాత్రం భయపెట్టి ఏమండి ఇంకా 4 సంవత్సరాలు బతికేవాళ్ళు ముందే చచ్చిపోతారు నీ మాటలను బట్టి. ఏం కలిగి ఉండాలంట మనం? చెప్పండి. దయగలిగిన స్త్రీలుగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ దయగలిగినదంటే కుటుంబం అంతా బలపరచబడుతుంది. అందుకనే దేవుడు నెనరగలిగిన స్త్రీ అని రాశాడు. అక్కడ దయగలిగిన పురుషుడని రాయలేదుగా. దయాప్రాప్తురాలా అని కన్యకైన మరియనే అన్నాడు దేవుడు. యోసేపుని అన్నాడా? అనలా. ఎందుకని? స్త్రీలకు మాత్రమే దయను గురించి ఆపాదించాడంటే ఆ లక్షణం కేవలం స్త్రీలలోనే అధికంగా ఉంటుంది. ఆ దయగలిగిన లక్షణం స్త్రీలు ఎప్పుడైతే కుటుంబంలో ఎక్కువ దయగలిగిన స్త్రీలుగా ఉంటారో ఆ కుటుంబం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? దేవుని దీవెనను అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రతి స్త్రీ ఎలా ఉండాలంట? దయగలిగిన స్త్రీగా ఉండాలి, దయగలిగిన వ్యక్తిగా ఉండాలి. త్వరగా ముందుకు వెళతాను. 6వ మాట జ్ఞాపకం చేస్తా. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఆ మాటలలో ఘనతయు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఘనత దేని వలన కలుగుతుందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉంటే? ఏమండి, ఎవరి యందు భయభక్తులు చెప్పండి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనట మనకి ఘనత కలుగుతుందట. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని పట్ల భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ భయభక్తులు మనకి ఎప్పుడు వస్తాయి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవునితో మనం సరైన సహవాసము చేస్తున్నప్పుడు, మనము భయము భక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఏమిస్తాడట? ఘనత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫియర్ ఆఫ్ గాడ్. మనము ఎవరికి భయపడపోయినా ఇబ్బంది లేదు, కానీ దేవునికి మాత్రం భయపడాలి. నేను అదే మాట చెప్తా. ఆ మాట చెప్తే అందరికీ కోపం. ఏ మాట? నీవు ఎవరికి భయపడినా ఇబ్బంది లేదు, కానీ దేవునికి భయపడమ్మా. దేవునికి భయపడితే దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీవు ఎవరి ద్వారా అయితే నీవు ఇబ్బంది పడుతున్నావో వారిని కూడా దేవుడు తప్పకుండా మారుస్తాడు. మనకి భయం ఉంటే, భక్తి ఉంటే మనము దేవుని ఎన్నటికి విడిచిపెట్టాం. దేవుని సహవాసాన్ని మనం ఎన్నటికి విడిచిపెట్టలేం. ఎందుకని అక్కడ రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. అంటే వినయము కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు, లోబడే మనస్సు కలిగిన వారు, తగ్గింపు మనస్సు కలిగిన వారు ఏం కలిగి ఉంటారట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. దానిని బట్టే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఘనత వస్తుంది. నీవు దెయ్యానికి భయపడ్డావనుకో, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులకి భయపడ్డావనుకో, నీకు అక్కడ వరకే, నీవు ఎంతవరకు భయపడ్డావో అది కొంతవరకే ఉంటుంది. అదే నీవు దేవునికి భయపడి దేవుని భక్తిలో సాగిపోతే నీవు ఇక్కడా దీవించబడతావు, పరలోక రాజ్యంలో కూడా దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. నేను అందుకనే ఎవరికి వేటికి భయపడదాం. వాక్యంలో రాయబడింది ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దేని గురించి అయితే భయపడతాడో అది హఠాత్తుగా జరుగుద్దంట. ఏమైపోద్దా అని కొంతమంది భయపడిపోతుంటారు మర్యాదపడి. కరోనా టైంలో కొంతమందికి కరోనా రాకపోయినా జలుబు వచ్చేస్తే అమ్మో నాకు వచ్చేసిందేమో, నాకు కరోనా వచ్చేసిందేమో, నేను అయిపోతానేమో, నేను బతుకుతానో లేదో అని కొంతమంది ఏమైపోయారంట? భయపడిపోయి చచ్చిపోయారంట చాలామంది. కరోనా వైరస్ వచ్చి కాదు, భయంతో చచ్చిపోయారు. అందుకనే మనకి దేవుని మీద భయం ఉందనుకో, ఏ అపాయము దేవుడు మన యొద్దకి రానివ్వడండి. భయం అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా, మీరు భయపడతారేమో ఇప్పుడు ఈ మాట చెప్తే. గడిచిన దినంలో ఎప్పుడు సెలవు ఇచ్చిన రోజు ఎప్పుడమ్మా? 26వ తారీఖు శుక్రవారం రోజున నాకు సెలవు కదా అని చెప్పి ఉదయం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రిన్సిపాల్ బాబు లేగలేదని పక్కన పడుకున్న ఊరికే. ఇంచుమించుగా 8 గంటల సమయం, ఉదయం 8 గంటల, రాత్రి సమయం కాదు, 8 గంటలకి నేను ఇలా ఎడమ వైపుకి పక్కకి తిరిగి పడుకున్నానండి. ఏమండి, ఒక బలమైన బరువైనది నా మీదకి వచ్చింది. బరువైనది, ఎంత బరువో చెప్పలేను నేను. అది కళ్ళు మూసుకుని ఉన్నా, ఆ బరువు నాకు తెలుస్తుంది. నేను చేతులతో ఒకవైపు ఇలా అనబోతున్నా, అంటున్నా కానీ నా చేతులు వెళ్ళలా, చాలా బలవంతంగా అన్నా వెళ్ళా. నా నోట్లోంచి యేసు రక్తమే జయం అనే మాట కూడా బయటకు రానివ్వట్లా. అలాగే బలవంతంగా అలా అంటూ యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అన్నానంతే. బరువంతా పోయింది. దేవునికి స్తోత్రం. మన నోటి వెంట యేసు రక్తమే జయం అనే మాట వస్తే చాలు, అక్కడ ఏ దురాత్మ కూడా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఇది నేను స్వయంగా అనుభవించాను కాబట్టి ఈ మాట చెప్పగలను. ఇలాంటి సందర్భాలు చాలా నా జీవితంలో. కొంతమంది ఎలకంతలుగా పడుకుంటే పడుకోమాకండ్రా, ఎలకంతలుగా పక్కకు తిరిగి పడుకోండిరా అంటారు. మా అమ్మ ఒకటే గోల నా చిన్నప్పుడు, ఎలకంతలుగా పక్క పడుకో అనేది. ఎందుకనంటే ఎలకంతలుగా పడుకుంటే ఏదైనా మీద పడుతుందేమో అని అంట. మరి పక్కకి తిరిగినా పడుతుంది. అది ఏంటిది చెప్పండి? దురాత్మ ఎటువంటి, నువ్వు ఎలా పడుకున్నా నీ దగ్గరికి వస్తాడు. నేను గనక యేసు రక్తమే జయం అనే మాట నేను పలకలేకపోతే ఇక అట్టగా ఉండేది నా మీద బరువు. ఎంత చూసినా పక్కనేమో పిల్లోడు ఉన్నాడు, అడిస్తే మన గట్టిగా అరిస్తే లేస్తాడేమోనని నేను మనసులోనే అంటున్నా. నా నోట్లోంచి కూడా మాట రానివ్వట్లా. అంత బరువు అండి నా మీద, అంత బరువు ఎప్పుడు చూడలేదు నేను.
అర్థమైందా? పక్కకి తిరిగి పడుకున్నా, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని 3 సార్లు అన్నాను అంతే. బరువు లేదు, గిరి లేదు, దెబ్బకి పరారే. దేవునికి స్తోత్రం. అదే కనుక నేను భయపడి అమ్మనాయన అంటే వెళ్తుందా దురాత్మ అక్కడి నుంచి? ఎక్కడికెళ్ళద్ది? అక్కడే ఉంటుంది. కనుక నీకు దేవుడి మీద భయం ఉంటే వేటి మీద కూడా నీకు భయము ఉండనే ఉండదు. కనుక మనము దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలనేదే దేవుని సేవకుడిగా నా ప్రయాస. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి భయపడితే ఏది కూడా నిన్ను ఎక్కడికి వెళ్ళాల్సిన పనేం లేదు. నీకు చేతపడి చేశారా, అది కూడా నిన్నేం చేయదు. ఈ మధ్య అలవాటు అయిపోయింది అందరికి, చేతులేసి ఏం చేశారు, నీకు చేతపడి చేసేసారు, చేశారు. ఏమవుద్ది చేతపడి చేస్తే? అలాంటి వాళ్ళని ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ చేతబడి కానీ ఏ దురాత్మ కానీ నిన్ను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాసం మీద నువ్వేముండు నాయన, 1000 రూపాయలు ఇస్తాను నీకు. పాస్టర్ గారు నా కోసం బలంగా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయి, ఇచ్చేస్తాను ఒక 1000 రూపాయలు అంటే తగ్గుద్ది నీకు? పాస్టర్ గారికి తగ్గుద్ది, నీకేం తగ్గుద్ది? ఇలాగే ఏసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళిందట. వెళ్ళి, పాస్టర్ గారు మా అమ్మాయి మా అల్లుడు తెగ దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఈడిపోయారయ్యా, కూసంతా వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన చేయండి అయ్యా అందంట. పాపం మరి ఆయన ఏం చేస్తాడు? దేవుని సేవకుడు కదా, విశ్వాసి అడిగింది. పాపం ఎప్పటి నుంచో వస్తుంది విశ్వాసి. వాళ్ళ బిడ్డలు ఈడిపోతే తండ్రిగా, దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా ఆయనకి బాధేగా. సరే అమ్మా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆయన మందిరం దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేసి సాయంత్రం అయ్యాక ఏం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉదయం నుంచి సాయంత్రం ఆయన ఏమీ తినకుండా పాపం వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. అసలు ప్రార్థన చేశాం కదా, దేవుడు కార్యం చేసే ఉంటాడు, అసలు ఏం జరిగిందో చూద్దాం అని వాదారుద్దాం మాటలు చెప్పని వెళ్తే తల్లి ఏమండి కూతురు అల్లుడు ఒక టేబుల్ మీద కూర్చుని తెగ తింటున్నారంట. ఏం తింటున్నారండి? చికెన్ బిర్యానీ తింటున్నారంట. ఏ బిర్యానీ? ఈ పాస్టర్ గారికి మతిపోయిందంట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్నేమో ఉపవాస ప్రార్థన పెట్టారు మీరు, మీ తల్లి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? చికెన్ బిర్యానీ తింటున్నారు, నా పనే అంటమ్మా అన్నాడంట. ఆవిడ అంటదంట, అయ్యారు రండి కూర్చోండి, మా అమ్మాయి అల్లుడు మధ్యాహ్నమే కలిసిపోయారు అయ్యారు అంటుందంట. ఎప్పుడు కలిసిపోయారు? మధ్యాహ్నం. ఎప్పుడో మధ్యాహ్నం వస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలండి ఆవిడ? పాస్టర్ గారికి చెప్పలా, ఆయన్నేమో అక్కడ ఉపవాసం ఉంచారు సాయంత్రం వరకు. ఆయన ఉపవాసం ఉంచితే ఆయనకేం బాధ అనిపించట్లా. కనీసం వాళ్ళిద్దరు కలిసారయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడని ఒక చిన్న మాట చెప్తే ఆయన మధ్యాహ్నం నుంచి ఉపవాసం మానేసేవాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా గణపరుస్తాడు. ఏమండి, మనల్ని ఎప్పుడు ఘనహీనులుగా చేయడు. కొన్నిసార్లు దేవుడు మనకి అవమానానికి అప్పగిస్తాడు. అప్పుడు మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఏంటి ప్రభువా ఇంతమందిలో నన్ను అవమానపరిచావు, వాళ్ళందరూ నిందల పాలు చేస్తున్నారు, వాళ్ళందరూ తల ఒక మాట అంటున్నారు, నిజంగా నీవు దేవుడివేనా, నిజంగా నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావా లేదా అని మనం దేవుని మీద పోట్లాడటానికి మనకు హక్కు లేదు. మీకు రాత్రి చెప్పా, ఏసన్న గారు ఏమన్నారంట? నింద చెప్పాలి. ఏమంటమ్మా? కీర్తన వింటున్నావా? నింద ఒక 100 అంట. ఎవరైనా మనల్ని నిందించి అవమానించి మాట్లాడితే ఏమండి, పరలోక రాజ్యం బ్యాంకులో మనకు డబ్బులు పడుతున్నాయి అనే విషయం మీద జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట అంటారా? పద కీర్తన వెళ్దాం పా. ఆ మాట ఎందుకన్నారు కనుక్కుందాం పా అని వెళ్తే ఏమండి వచ్చే అవి కూడా పోతాయి. కనుక నిందించనివ్వండి, అవమానించనివ్వండి, ఏది జరిగినా దేవునికే స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం ఏం కలిగి ఉండాలంటే చెప్పండి, ఏది ఏమైనా దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. నీవు అందరినీ గౌరవించాలి, ప్రేమించాలి, కానీ భయం అనేది నీకు దేవుని మీద తప్ప ఎవరి మీద భయం ఉండకూడదు. ఇంట్లో ఉన్న వారిని ప్రేమించండి, గౌరవించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి. నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తారట? ఘనపరిచే స్థాయిలోనికి మనల్ని తీసుకెళ్తాడు.
ఇప్పుడు దానియేలు భయభక్తులు అనగానే దానియేలు మనకు జ్ఞాపకం వస్తాడు. సింహపు బోనులోకి వెళ్ళినా దేవుని యందు భయభక్తులు మానలేదు. శద్రక మేషక అబేద్నెగోని అగ్నిగుండంలో పడవేసిన దేవుని యందు భయాన్ని, దేవుని యందు భక్తిని వారు విడిచిపెట్టలేదు. దేవుని సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, సంఘానికి మీరందరూ కూడా అంత భక్తి జీవితంలోకి వెళ్ళాలనేది నా కోరిక. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు నిలబడగలగాలి. అందుకనే దేవుడు వాక్యము ద్వారా ఏమండి ప్రతిరోజు ప్రతి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడేది దానికోసమే. నేను కూడా కొంతమందికి లాగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అని చెప్పి ఒక కానుక పాట పాడి మిమ్మల్ని పంపించేస్తే దేవుడిని ఎదుట మీ అందరిని నిలబెట్టలేను. అర్థమవుతుందా మీకు చెప్పే మాట? దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ ఒక మాట చెప్పి మిమ్మల్ని పంపించేస్తే దేవుని ముందు నేను ఎలా నిలబెట్టగలుగుతాను మిమ్మల్ని? అందుకనే దేవుని వాక్యము కొరకు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని వేడుకొని దేవుని ఆత్మ కొరకు దేవుని మాట కొరకు కొన్ని గంటలు ఎదురు చూసి కొన్ని గంటలు వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని దేవుని ఆత్మ చేత మీకు బోధిస్తున్నాను గల కారణం ఏంటంటే, ఏది ఏమైనా మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలని, పరలోక రాజ్యంలో దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని ఆశతో తప్ప వేరే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పాస్టర్ గారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఆదివారం పాస్టర్ గారు చెయ్యి ఎత్తితే చాలు ఏమొచ్చేస్తాయంట, కానుకలు అనుకుంటారు. కొంతమంది దశంభాగాలు అనుకుంటారు. పాస్టర్ గారు ఏదో 4 మాటలు చెప్తాడు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళని మైకిస్తే చెప్తారా 4 మాటలు? పోనీ మీరు చెప్తారా? ఏమండి, ఎవరు పెడితే వాళ్ళు చెప్పగలుగుతారా దేవుని మాటలు? ఏమండి, మా కాలేజీలో కూడా ఒకడు ఉంటారు, MBA డిపార్ట్మెంట్ వాళ్ళు. మీకేంటి సారు, ఆదివారం మీరు ఒక్క వాక్యం ఒక 4 మాటలు చెప్తే చాలు మీ డిబ్బి నిండిపోద్ది అంటారు వాళ్ళు. ఏమి నిండిపోద్దంట? డిబ్బి నిండిపోద్దంట. అంటే కానుకలు పెట్టి నిండిపోద్దని అర్థం. నా జేబు అంతా నిండిపోద్దంట. నీకేంటయ్యా 2 సంపాదనలు అంట. చూసారండి వాళ్ళ మాటలు? నేను ఊరు నవ్వుకుని వదిలేస్తా. నేను ఒకసారి ఒక మాట అన్నా, నాతో పాటు రండి ఎక్కడికి దేవుని మందిరానికి రండి, ఎన్ని కానుకలు వస్తాయో లెక్క పెట్టుకుని చూసుకోండి. నా జేబు నిండుతుందో నా జేబు ఖాళీ అవుతుందో మీరు కళ్ళారా చూడమన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఈ సంఘంలో ఈ మందిరంలో కానుకలకు ప్రాముఖ్యత లేదు, డబ్బులకు ప్రాముఖ్యత లేదు, ఏమండి అర్పణలకు ప్రాముఖ్యత లేదు. ఒకే ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఏది ఏమైనా సంఘం అంతటిని కూడా దేవుని రాజ్యములో పరలోకములో దేవుని ఎదుట నిలబెట్టాలనే ఒక బాధ్యత తప్ప వేరే ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా చేయాలనుకుంటే నేను ఏదైనా ఏమంటే చాలా చేసేవాడిని కదా. అవునండి, నేను అలా చేయాలనుకుంటే ఇది చేయాల్సిన అవసరం ఉండదు కదా. అర్థమైందా? నేను ఒక్కసారి ఆర్కెస్ట్రాకి వెళ్ళి పాటలు పాడడానికి వెళితే నాకు 3 గంటలకి 3,000 ఇస్తారు. ఏమండి, ఇస్తారా? కావాలంటే నాతో పాటు తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇస్తారా లేదు చూద్దరు కానీ. ఏమండి, నేను వేరే కాలేజీలోకి వెళ్ళి 1 గంట క్లాస్ చెప్తే నాకు 500 ఇస్తారు. కానీ ఎందుకని దేవుని సేవ చేస్తున్నాను? లేకపోతే మీ దగ్గర ఉన్నదంతా శోభనాపురంలో పొలాలు బాగా ఉన్నాయి, శోభనాపురంలో జనాల దగ్గర బంగారం బాగా ఉంది, జనాల దగ్గర 2,000 నోట్లు బాగా ఉన్నాయంట లాగేద్దామని వచ్చాను అనుకుంటున్నారా? లేదు. ఒకవేళ వారు అలా అనుకుంటే వారు తెలియక అనుకుంటున్నారు. వాళ్ళని నేనేమి నిందించను. వారు అలా అనుకోవటం వల్ల నేనేమనుకుంటానంటే, దేవా నీకు స్తోత్రం అని ఆనందించి గంతులేస్తా. దేవునికి స్తోత్రం. ఎవరైనా నా గురించి మాట్లాడుకుంటే నేను ఎప్పుడు బాధపడను, ఎప్పటికీ బాధపడను. ఎందుకంటే దేవుడు నన్ను వారి మధ్యలో నా గురించి మాట్లాడేలాగా దేవుడు నాకేమిచ్చాడు? ఒక గొప్ప స్థానం ఇచ్చాడని నేను సంతోషపడతా. ఒక నింద రావటం వల్ల దేవుడి ఆశీర్వాదం దాగి ఉంటుంది, ఒక అవమానం రావటం వల్ల దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఘనత అక్కడ దాగి ఉంటుంది అనే విషయాన్ని నేను సంపూర్ణంగా నమ్ముతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడి మీద నింద రాకపోతే, అవమానం రాకపోతే, సేవకుడి గురించి ఏమండి కొంతమంది ప్రజలు తప్పుగా మాట్లాడకపోతే అది అసలు నిజమైన సేవే కాదు. అర్థమవుతుందా? ఏసన్న గారి గురించే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడారు. అంటే ఏసన్న గారితో నేను పోల్చుకోలేను కానీ, అంత గొప్ప వ్యక్తితో నేను పోల్చుకోలేను కానీ, ఏదో ఒక చిన్న సేవకునిగా, ఏదో ఒక దేవుని యందు ఏదో ఎంతో ఒక చిన్న ఉడతా భక్తి ఉన్న వ్యక్తిలాగా
దేవుని సేవకు నేను సరిపోకపోయినా, దేవుని సేవ చేసే అర్హత లేకపోయినా, దేవుని సేవ చేసే జ్ఞానం లేకపోయినా, మందహీనుడనైనా, ఏమండి నోటి మాంద్యము కలిగిన వాడనైనా, ఏదో నాకు చేయగలిగిన దేవుని కొరకు చేసే సేవ నేను చేస్తున్నాను. అర్థమైందండి? కనుక మనం ఏ విషయంలో కూడా బాధపడవలసిన అవసరం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం కూడా లేదని వాస్తవాన్ని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కలిగి ఉండాలంట? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆఖరి మాట మీకు జ్ఞాపకం చేస్తా, 5 నిమిషాల్లో ముగిస్తాను. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. 13:18. శిక్షను ఉపేక్షించు వారికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. ఏమి లక్ష్య పెట్టాలంట? గద్దింపు. ఎవరు గద్దింపు? పెద్దవారు గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడాలి. సేవకుడు గద్దిస్తే లోబడాలి. దేవుడు గద్దిస్తే లోబడాలి. తోటి సహోదరులు పెనకంటే పెద్దవారు నీలో ఉన్న తప్పును గురించి, లేకపోతే నీలో ఉన్న పరిస్థితి గురించి గద్దిస్తే అది లక్ష్య పెట్టాలి. నీవు లక్ష్య పెట్టకుండా నువ్వు నాకు చెప్పేవంతుడు అయ్యావా అని కనుక నీవంటే నీవు ఘనత పొందుకోవటం సాధ్యం కాదు కదండి. ఇప్పుడు ఒక సైకిల్ తొక్కే వ్యక్తి సైకిల్ సరిగా తొక్కట్లేదనుకోండి, అలా కాదు ఇలా తొక్కాలి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వినలేదనుకోండి, ఆ వ్యక్తికి సైకిల్ తొక్కడం వస్తుందా? ఓహో పెద్ద చెప్పేటోడు బయలుదేరి వెళ్ళవయ్యో, సైకిల్ ఎట్టా తొక్కాలో, సైకిల్ ఎట్టా నడిపించాలో నాకు తెలుసులే ఎల్లు అని అన్నారనుకోండి, ఆ వ్యక్తి ఎవరు చెప్పినా వింటాడు? ఇంకా వినడుగా. ఎప్పటికి వస్తుంది సైకిల్ తొక్కటం? ఎప్పటికి వస్తుందో చెప్పలేం. అందుకే పై వచనంలో రాశాడు, శిక్షను ఉపేక్షించు వానికి. గద్దింపుతో ఏమొస్తుందంట? మనకి శిక్ష వస్తుంది తప్పకుండా. ఆ గద్దింపు ద్వారా కలిగే శిక్షను మనం లక్ష్య పెట్టాలంట. ఉపేక్షిస్తే ఆ వ్యక్తికి అవమాన దారిద్రతలు ప్రాప్తిస్తాయి అంట. ఇప్పుడు నేనేమో శాపం పెట్టానా, వాక్యంలో ఉన్న మాట చెప్పాను మీకు? ఏమండోయ్, వింటున్నారా శ్రోతలారా? వాక్యంలో ఉన్న మాటే కదా. అవమాన దారిద్రతలు ప్రాప్తిస్తాయని వాక్యంలో దేవుడు చెప్పాడా? సేవకుడిగా నేను చెప్పానా? నువ్వు నేరు తెరిస్తే శాపం పెట్టడమే, ఇంకేం చెప్తావు నువ్వు అని అనుకుంటున్నారు కొంతమంది. అనుకునేవాళ్ళు దేవుడు వారిని దీవించును గాక. ఏమి ప్రాప్తిస్తాయట? శిక్షను ఉపేక్షిస్తే. ఇప్పుడు అతను చేసే తప్పుని గద్దిస్తే, లక్ష్య పెట్టకపోతే తనే కదా నష్టపోతాడు. అందుకనే దేవుడు ప్రతి వాక్యము ద్వారా మనందరిని ఏం చేస్తారంటే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నాయనా, నీవు పలానా మార్గంలో వెళ్తున్నావు, అది నీకు మంచిది కాదు. ఏమండి, డ్రైవింగ్ చేసేటప్పుడు పోలీసులు కొన్ని చోట్ల బోర్డు పెడతారు, ఏమండి మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని అంటారు. అలాగని పోలీసులతో దెబ్బలాడతావా? చెత్త కొట్టేసి లోపల పెడతారు. అవునా? మరి అదే మాట సేవకుడు చెప్తే, హై మేము తాగితే ఏంటంట, ఆయన ఎందుకు తాగుతున్నాడని చెప్తున్నాడు, నోరు మూసుకోమను పాస్టర్నే అని అనేవాళ్ళు లేరా? మరి అదే మాట అక్కడ పోలీస్ చెప్తే నువ్వు మౌనంగా ఉన్నావు. పోలీసు మీదకి వెళ్ళి చూద్దాం. ఏమండి, పోలీసు మీదకి వెళ్ళి చూద్దాం. ఏం చేస్తాడు? మొత్తం ఖాళీ చేతులు ఇరగొట్టేసి జైల్లో పెడతాడు ఒక 4-5 సంవత్సరాలు. అవునా? అదే మాట దేవుడు గద్దిస్తే ఎందుకని లోపడలేకపోతున్నా? దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపును లక్ష్య పెడితేనంట మన జీవితంలో ఏం పొందుకుంటా తెలుసా? ఘనత పొందుకుంటాం. మనకున్న పరిస్థితిని దేవుడు చెప్పినప్పుడు మానేస్తే, విడిచిపెట్టేస్తే దేవుడు మనల్ని ఘనమైన వారిగా మారుస్తారు. బురదలో ఉన్న వ్యక్తిని పైకి లేవమంటే, పైకి లేవు నాయనా నిన్ను శుభ్రం చేస్తానని కనుక అంటే, నువ్వేంట్రా నాకు చేయి ఇచ్చేది, నేను బురదలోనే ఉంటానని ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి బురదలోనే ఉండిపోతాడా, పైకి వస్తాడా? ఏమండి, మా కులమోడైతేనే నేను పైకి వస్తా, వేరే కులమోడు ఎవడైనా నా దగ్గరికి వస్తే నేను రాను అని కనుక అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పైకి వస్తాడా, అక్కడే ఉంటాడా? నేను చెప్పే మాట అర్థమవుతుందండి మీకు? గద్దింపు అనేది అందరికీ ఉంటుంది, సేవకుడిగా నాకు కూడా ఉంటుంది. దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో ఎంతగా మాట్లాడుతున్నాడో నాతో కూడా అంతే మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని సరి చేసుకోమన్నట్లుగా నన్ను కూడా
సరి చేసుకోమంటాడు. మీకు ఒక కొలత, సేవకుడిగా నాకు ఒక కొలత ఏమి ఉండదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వేదనతో ఉన్న ఎబ్బేజు జీవితాన్ని దేవుడు ఘనమైన వ్యక్తిగా మార్చినట్లుగా, వేదనలో ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మననైనా దేవుడు ఘనపరచాలి అంటే మనం 7 లక్షణాలు కలిగి ఉండాలని తెలుసుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి లక్షణం దేవుని ఘనపరచాలి. రెండవ లక్షణం ఏంటంటే వినయము కలిగి ఉండాలి, అంటే విధేయత చూపించాలి, లోబడే మనసు మనం కలిగి ఉండాలి. మూడవది తగ్గింపు మనసు కలిగిన వారముగా ఉండాలి. నాలుగవది తప్పులు క్షమించాలి. ఎవరి తప్పులు చెప్పండి, ఎవరి తప్పులు అండి? కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళు నన్ను క్షమించాలి తప్ప నేను వారిని క్షమించను. మళ్ళీ పైగా వాళ్ళు ఈ వ్యక్తిని క్షమించి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? గతి లేక వచ్చాడు నా దగ్గరికి. ఏమి లేక? గతి లేక వచ్చాడండి. ఎప్పటికైనా ఆ వ్యక్తికి మనమే గతి, ఏమిటనుకుంటున్నావు అని తెగ ఫీల్ అయిపోతాడు ఈ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఘనత పొందినవాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏం చేయాలంట? నాలుగవది తప్పులు క్షమించాలి. ఐదవది దయగలిగిన స్త్రీగా ఉండాలి. ఆరవది దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. చివరిగా దేవుని గద్దింపుకు మనం లోబడే వారముగా మనం ఉంటే ఎబ్బేజిని సహోదరులందరికంటే ఘనపరిచిన దేవుడు మనలను కూడా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా అట్టి రీతిగా నడుచుకుని దేవుని ఘనతను మనం అందరము పొందుకుందుము గాక. దేవుడు మనందరినీ ఘనపరిచి ఉన్నతమైన స్థాయిలో ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే విన్న వాక్యాన్ని బట్టి మనలను మనం పరిశీలన చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన